నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ యొక్క నిర్ణయాన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తిరస్కరించాయి. వివరాల్లోకి వెళితే, ఇరాన్ దగ్గరలో ఉన్న హార్ముజ్ జలసంధి గుండా నౌక రవాణాను నిర్వహించడానికి ఒక సార్వభౌమ పాలనా సంస్థగా తప్పుగా పేర్కొన్న పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనే పేరుతో ఇరాన్ ఏర్పాటును తిరస్కరిస్తూ యుఏఈ మరియు కువైట్ మరియు 4 గల్ఫ్ దేశాలు ఒక ప్రకటన జారీ చేశాయి. ఈ మేరకు యుఏఈ విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంస్థ తన అధికార పరిధి అని చెప్పబడుతూ ఉన్న దానిపైన చేసిన తాజా ప్రకటన ఏదైతే ఉందో, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తూ యుఏఈతో సహా పొరుగు దేశాల ప్రాదేశిక జలాలను కూడా చేర్చినట్లు పేర్కొనడం పైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానాన్ని సులభతరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్న అంతర్జాతీయ సముద్రయాన సంస్థ ఐఎంఓను బలహీనపరుస్తాయని తెలిపింది. బెహ్రెన్, కువైట్, ఖతార్ మరియు సౌదీ అరేబియా సంయుక్తంగా విడుదల చేసిన ఈ ప్రకటన ప్రపంచ చమురు మరియు ఎల్ఎన్జి రవాణాలో 5వ వంతు ప్రయాణించే హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఇరాన్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా తిరస్కరించింది. ఐఎంఓ మారిటైమ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా దీన్ని జారీ చేశారు. ఇరాన్ బెదిరింపులకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలో సురక్షితమైన నౌకాయానాన్ని ప్రోత్సహించేందుకు యుఏఈ ప్రతిపాదించి అనేక సభ్య దేశాల సహకారంతో ఆమోదించిన ఒక తీర్మానాన్ని ఎంఎస్సి ఆమోదించడాన్ని యుఏఈ కూడా స్వాగతించింది. యుఏఈ ఇంధన మౌలిక సదుపాయాల శాఖ మంత్రి సుహైల్ మహ్మద్ ఆల్ ముజ్రాయి గారు మాట్లాడుతూ, ఇరాన్ చట్టవిరుద్ధ చర్యల ఫలితంగా చిక్కుకుపోయిన 20,000 మందికి పైగా నావికుల భద్రతను నిర్ధారించడం యుఏఈకి అత్యంత ప్రాధాన్యత గల అంశమని తెలిపారు. ఆ దిశగా ఐఎంఓ సభ్య దేశాలు మరియు సంబంధిత అంతర్జాతీయ సంస్థలు అన్ని ప్రయత్నాలను కొనసాగించాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది తమకు సంబంధించిందని చెప్పేసి ఇరాన్ మనం చూసుకుంటే ఒక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. దీన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా తప్పుబడుతూ తిరస్కరించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.